హాయ్ అండి. ఇదిగోండి బూడిదైతే తీసుకొచ్చాను. ఇదిగోండి ఇందులో ఈ బొగ్గులాగా ఉంటాయి కదా, వాటన్నిటిని తీసేసుకుని ఇదిగోండి ఈ విధంగా. ఇదిగోండి ఆకులకి వెనక పక్క కూడా, ఎందుకంటే వెనక పక్కే ఉంటాయి మంచి టైంలో. ఇదిగోండి మొక్కలంతా ఇలాగా చల్లేస్తున్నాను. ఇంకా కొంచెం మసకతోనే రావాలి, ఎందుకంటే మంచు ఆరిపోకముందే మనం చల్లితే అతుక్కుపోతుంది అన్నమాట. అప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. ఇదిగోండి ఇదిగోండి అడుగున ఇలాగ మంచి టైంలో అయితే ఇలాగ అడుగున ఇలా చల్లటం వల్ల అది స్ప్రే అవుతుంది. ఇదిగోండి చూడండి. మళ్ళీ తర్వాత ఇదిగోండి ఈ మొక్కలు ఎలా ఉన్నాయో మీకు అలా చూపిస్తాను. ఇదిగోండి మొత్తం స్ప్రే చేసేసాను చూడండి. 2 మొక్కలకైతే రాలేదు. ఇదిగోండి ఈ రెండింటికి రాలేదన్నమాట. మళ్ళా రేపు ఉదయం బుడద వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇదిగోండి కనకాంబరం మొక్క కూడా చల్లాను. మొత్తం అయితే ఈ విధంగా బూడిదైతే చల్లేసాను. ఇంకా కొంచెం ముందుగా వస్తే ఇంకా మంచు ఆరిపోకుండా ఉంటుంది, అప్పుడు అతుక్కుపోతుంది అన్నమాట. చాలా బాగా అయితే పనిచేస్తుంది. ఇదిగోండి చూసారా, నేను తోటకూర మొక్కలకైతే వేయలేదు, ఎందుకంటే నేను వాటిని కట్ చేసేస్తాను. ఇదిగోండి అంతకుముందు కూడా నేను ఈ విధంగా కట్ చేయటం వల్ల మళ్ళీ వెంటనే కొమ్మలు వస్తాయి అన్నమాట. నేను అలాగా కట్ చేసేసి దీన్ని ఇలాగా యూస్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి చూసారా, మీరు కూడా ఇలాగే బూడిద ఉంటే దాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇలాగ మొక్కలకి స్ప్రే చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఎలాంటి పురుగు మందులు కూడా అవసరం లేదు. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.